వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మచిలీపట్నంలో పేర్ని నాని అనుచరులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతి పరుడిపై దాడి చేసిన పేర్ని అనుయాయులు ఇప్పుడు ఫేస్బుక్ లో వైసీపీ వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడంటూ తోట యశ్వంత్ అనే ఒక జన సైనికుడిపై మూకుమ్మడి దాడి చేశారు. పేర్ని నాని సమక్షంలోని దాడి జరిగింది. దాడిలో యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన తర్వాత యశ్వంత్ ను పోలీసులకు అప్పగించారు. దీంతో విషయం తెలుసుకున్న జన సైనికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు యశ్వంత్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యశ్వంత్ ను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ పరామర్శించారు. యశ్వంత్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. మేడం గారు నన్ను చూసి ఆ సంగతి నేను చూడడం నేను పక్కకు వచ్చేసాను. తర్వాత నేను ఫోన్ చేద్దాంలే, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పి నేను వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంటే ఒకడు వచ్చి నువ్వు ఆగి ఫోన్ చేసి బయట మాట్లాడుకుంటూ ఉన్నాను. ఆ చాలా చూస్తాను అన్నాను. అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు పక్కన ఎవరు లాగారు, ఒకడు లాగి ఉంటాడు. వాడేమో వచ్చి గుద్దాడు. ఇక్కడ అయిపోయింది, కింద పడేసాను. కింద పడేసి భోజనం చేస్తున్నా చెయ్యి కూడా తాగలే, ఇంకా చెయ్యి కూడా కడగలే, కింద పడేసి కొట్టేశారు మొత్తం. ఒకడు వచ్చి ఒకడు కాలు మీద కొట్టాడు, ఒకడు చెయ్యి మీద కొట్టాడు, ఒకటి మొహం మీద కొట్టాడు, ఒకటి వచ్చి బొక్కలో కొట్టాడు, ఒకటి వచ్చి కొట్టాడు. ఆగని మాట్లాడదాం అంటే మాట్లాడుకోవడం లీటర్ మాట్లాడేది మా వాళ్ళు నేను రోడ్డు మీద ఉంది అని చెప్పి నా మీద రివర్స్ అయ్యారు. ఆ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోవాలి. నాకు అందరూ తెలుసు, ఆ తిరిగే వాడు అందరూ నాకు తెలుసు. పేర్లు అయితే నేను చెప్పదలుచుకోవాలి. మచిలీపట్నంలో పేర్ని నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ పేర్ని నానికి సంబంధించిన అనుచరులు జనసేన కార్యకర్తలపై దాడి చేయడం కార్యక్రమం జరిగించింది. కొంత ఫేస్బుక్ వేదికగా జన సైనికులు అదేవిధంగా వైసీపీ కార్యకర్తల మధ్య ఆ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. పోస్టింగ్ల ద్వారా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో నిన్న పేర్ని నాని కుటుంబ సభ్యులు ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే అక్కడే ఉన్న వైసీపీ జనసేన సంబంధించిన నాయకుడు తోట యశ్వంత్ అక్కడ ఉంటూ గతంలో ఫేస్బుక్ ద్వారా పరస్పర విమర్శలు చేసుకోవడం వంటి కారణాల నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేసుకుని దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు కూడా ఆ పేర్ని నాని అన్యాయంపై కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉండగా కేవలం యశ్వంత్ ను పోలీస్ స్టేషన్ తరలించడంపై కూడా జనసేన నాయకులు ఆగ్రహం చేస్తా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర అలాగే జనసేన నేత బండి రామకృష్ణ అక్కడ చేరుకుని క్షతగాత్రను పరామర్శించారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నారు. ఎన్నికల నిబంధనలు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ నిబంధన పాటించకపోయినప్పుడు కూడా పోలీసులు పేర్ని నాని మనుషులు కాబట్టి పేర్ని నాని వర్గాన్ని పట్టించుకోకుండా వారికే వత్తాసు పలుకుతున్న తీరుపై కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి ఇచ్చి చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. లక్ష్మీ. థ్యాంక్ యూ ప్రసాద్.